తోంది. ఒకప్పుడు వెండితెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన అందాల భామ శ్రీలీల ఇప్పుడు టఫ్ టైం ఫేస్ చేస్తున్నారా? వరుస ఫెయిల్యూర్స్ ఈ బ్యూటీ కెరీర్ను కష్టాల్లో పడేశాయి. తెలుగులో దక్కని సక్సెస్ ఇతర భాషల్లో అయినా వస్తుందని ఆశిస్తే ఆ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. దీంతో మళ్ళీ మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారట ఈ బ్యూటీ. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. తొలి మూవీతోనే అందం, అభినయంతో పాటు బెస్ట్ డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి లాంటి హిట్స్ వచ్చినా స్కంద, ఆదికేశవ మూవీస్ అమ్మడి కెరీర్ను కష్టాల్లో పడేశాయి. ఒకేసారి 4-5 సినిమాలకు కమిట్ అవ్వడంతో అన్ని సినిమాలకు సరిగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు శ్రీలీల. ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అదే సమయంలో వరుస ఫ్లాప్లతో కెరీర్ గాడి తప్పింది. దీంతో సక్సెస్ కోసం ఇతర భాషల వైపు చూశారు. భారీ ఆశలతో చేసిన బాలీవుడ్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. తమిళ్లో చేసిన పరాశక్తి సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా కూడా శ్రీలీల కెరీర్ కు బ్రేక్ ఇవ్వలేదు. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన పరాశక్తి మూవీకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రెజెంట్ ఈ బ్యూటీ ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీదే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో కెరీర్ మళ్లీ గాడిన పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి పవన్ సినిమా అయినా శ్రీలీలకు హిట్ ఇస్తుందేమో చూడాలి.